నమస్తే. నేను మీ మధు. స్టేట్ ప్రెసిడెంట్ గా రామచంద్రరావు ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపుతుంది. రామచంద్రరావు నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పగా మిగతా అసంతృప్తి నేతలు సైతం అదే దారిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంపై నిరసనగా పలువురు బీజేపీ కీలక నేతలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆల్వాల్ కు చెందిన బీజేపీ నేత రామిడి వెంకటరెడ్డి తాజాగా కవితతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. ఇక్కడ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన వారిలో రామిడి వెంకటరెడ్డి కూడా ఒకరు. ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని అనేక సందర్భాల్లో రామిడి వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఈటెలను కాదని మరొకరికి ఇచ్చారని అసంతృప్తితో ఉన్న రామిడి వెంకటరెడ్డి తాజాగా బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు గత 2 రోజులుగా జాగృతి నాయకురాలు కవితతో ఆయన చర్చలు జరుపుతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే రామిడి వెంకటరెడ్డి వెంట మరికొంతమంది నేతలు సైతం కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన నేతనే తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారనే టాక్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా బీసీ నేతలైన ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు స్టేట్ చీఫ్ రేస్ లో ప్రధానంగా వినిపించాయి. ఓవైపు రాష్ట్ర రాజకీయం అంతా బీసీ నినాదం చుట్టూ తిరుగుతుంటే పార్టీ అధిష్టానం మాత్రం అగ్రవర్గానికి చెందిన రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. ఈ క్రమంలో వెంకటరెడ్డి అనూహ్యంగా కవితతో భేటీ కావడం, ఆయన వెంట మరికొంతమంది నేతలు వెళ్తారనే ప్రచారం జరుగుతుండటంతో కవిత టీంలో ఎవరెవరు చేరబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు జాగృతి బలోపేతంపై కవిత దృష్టి సాధించారు. ఇక జిల్లాలో పర్యటిస్తూ కొత్త వారిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది బడా నేతలు జత కలిస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త సమీకరణానికి తెరలేచినట్లేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీసీ నినాదం ఎజెండాతో కవిత ముందుకు వెళ్తున్నా కవితతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.